హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైస్. ఇవాళ వీడియోలో మనము హ్యూమన్ జియోగ్రఫీ స్టార్ట్ చేస్తున్నాం. హ్యూమన్ జియోగ్రఫీలో మనము ఫస్ట్ టాపిక్ హ్యూమన్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ఎప్పుడైతే మనుషులు వాళ్ళకు అవకాశాలు బాగా రావటం, ఇంకా వాళ్ళ జీవితంలో ఎదుగుదల ఉండటం, ఇంకా వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ ఉండడం, ఓకే, ఫ్రీడమ్, ఆపర్చునిటీస్ అండ్ వెల్ బీయింగ్, ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో మనం ఏం చెప్తాము. సో ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక హెల్దీ లైఫ్ స్టైల్, అంటే వాళ్ళు బాగా ఎక్కువ కాలం ఆరోగ్యవంతంగా వాళ్ళ జీవితం గడపడం, ఇంకా గెయినింగ్ నాలెడ్జ్, జ్ఞానం పెంచుకోవటం, వాళ్ళు ఇంకా ఇనఫ్ మీన్స్ అంటే వాళ్ళకు మంచి సంపాదన, ఒక డీసెంట్ లైఫ్ స్టైల్, ఒక నార్మల్ డీసెంట్ లైఫ్ స్టైల్ కోసం వాళ్ళకు ఆ సంపాదన ఉండటం, ఇవన్నీ కూడా మనం ఏం చెప్తామంటే హ్యూమన్ డెవలప్ కిందికి చెప్తామన్నమాట. ఇవన్నీ ఎప్పుడు బాగుంటాయో అప్పుడు మనము ఆ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది అక్కడ బాగుంది అని చెప్తామన్నమాట. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మానవుల ఎదుగుదల. ఓకే ఓకే సో మరి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ని మనము ఎలా మేనేజ్ చేస్తాము, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఇంతకు అని అంటే, మనము డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అని రెండు కాన్సెప్ట్స్ తీసుకుందాం. ఓకే, సో డెవలప్మెంట్ అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, రెండు వినడానికైతే సేమ్గానే ఉన్నాయి కదా. కానీ ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కూడా మనము కొన్ని డిఫరెన్సెస్ చూస్తామన్నమాట. ఎలా చూస్తామంటే, గ్రోత్ అనేది ఏంటంటే మనము ఒక క్వాంటిటీ వైజ్ చెప్తామన్నమాట. ఓకే, ఒక నెంబర్ అది పెరుగుతుంది ఆర్ తగ్గుతుంది. ఓకే, కానీ డెవలప్మెంట్ అనేది ఏంటంటే అది క్వాలిటీ ప్రాసెస్ అనమాట. ఇది క్వాంటిటీ, ఇది క్వాలిటీ. సో ఇదేంటి మనకు, ఇది గ్రోత్తో, పాజిటివ్ గ్రోత్తో రిలేట్ అయి ఉంటుంది అండ్ ఇది పెరుగుతుంది. ఓకే, అప్పుడు మనము ఇది డెవలప్డ్ అని చెప్తామన్నమాట. ఓకే, ఇంకేంటంటే ఇది ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో, గ్రోత్ అనేది అది మనకు ఒక డైమెన్షన్గా చెప్తామన్నమాట. డైమెన్షన్, నేచర్లో అదొక డైమెన్షన్, ఒకటే డైమెన్షన్ గ్రోత్ అనేది అని చెప్తాము. కానీ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనకు డెవలప్మెంట్ మనము ఒక దగ్గరే చెప్తాము. మనము హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇంకా లిటరసీ కానీ, ఇవన్నీ కూడా మనము డిఫరెంట్ డైమెన్షన్స్ వచ్చినప్పుడు మనము అవును అది డెవలప్డ్ అని చెప్తాము. కానీ గ్రోత్ అనేది ఏంటి, ఉన్న నెంబర్ అక్కడ పెరిగిందా లేదా, ఓకే, పెరిగిందా లేదా తగ్గిందా, ఇది ఒక డైమెన్షన్, సింగిల్ డైమెన్షన్. అయితే ఇదేంటి, డెవలప్మెంట్ అనేది మల్టీ డైమెన్షన్ అని చెప్తామన్నమాట. ఓకే, గ్రోత్ అనేది ఏంటంటే చాలా డెవలప్డ్ కంట్రీస్కి ఇది ఒక మేజర్ కన్సర్న్స్ అని చెప్తాము గ్రోత్. కానీ ఈ ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఇది మనకు డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ, అంటే మనము ఇండియా, ఓకే, ఇండియా చూసుకోవాల్సింది ఏంటంటే డెవలప్మెంట్. అదే యూఎస్ఏ చూసుకోవాల్సింది ఏంటి అంటే గ్రోత్. ఓకే, సో డెవలప్డ్ కంట్రీకి ఏమో గ్రోత్ కావాలి, డెవలపింగ్ కంట్రీకి ఏమో డెవలప్మెంట్ కావాలి. ఓకే, ఇవి ఏంటి మరి ఇవి మనకు దేనికి ఉపయోగపడతాయి మరి అని అంటే, ఇవి మనకు ఒక ఇండికేటర్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో మనము గ్రోత్ అండ్ డెవలప్మెంట్స్ని చూసుకుంటూ మనము పాలసీస్ని ప్రిపేర్ చేస్తామన్నమాట. ఎక్కడ గ్రోత్ ఉంది, ఎక్కడ డెవలప్మెంట్ బాగా ఉంది అనేది మనం క్యాల్కులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రోత్ అయితే మనకి ఏంటంటే ఇది మనకు రియల్ జీడిపిని, రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని, ఇంకా నేషనల్ ఇన్కమ్ని ఏవైతే ఉన్నాయో వాటిని క్యాల్కులేట్ చేయడానికి మనం గ్రోత్ వైజ్ చూస్తామన్నమాట. అంటే ఇయర్ టు ఇయర్ మనకు ఒక ఇయర్లో ఇన్ని క్వార్టర్స్ ఉంటాయి, ఈ క్వార్టర్ నుంచి నెక్స్ట్ క్వార్టర్కు మనకు ఈ ఇయర్లో ఎలా జరిగింది అనేది మనం ఏం చూస్తాము. ఇక్కడ 2% ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ 2.5% వస్తే అవును మనకు గ్రోత్ అనేది ఉంది ఇక్కడ అనేది మనం చూస్తాము. ఓకే, ఆర్ ఒకవేళ 2 ఇయర్ నుంచి మళ్ళీ ఇప్పుడు 2 ఇయర్ గ్రోత్ ఉంది, 2% గ్రోత్ ఉంది, తర్వాత నెక్స్ట్ క్వార్టర్కి 1% ఉంటే గ్రోత్ అనేది పడిపోయింది అని చెప్తాం. అలా పాజిటివ్ అండ్ నెగిటివ్ వైజ్లో మనము ఈ ఏదైతే జీడిపి ఉందో, నేషనల్ ఇన్కమ్ ఉందో వీటిని క్యాల్కులేట్ చేస్తాము గ్రోత్ ద్వారా. అదే డెవలప్మెంట్ అయితే మనకు హ్యూమన్స్ పరంగా మనకు ఈక్వాలిటీ ఎలా ఉంది, ఇంకా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏంటి, మనకు వెల్ఫేర్, ఎస్పెషల్లీ డెవలప్మెంట్ అంటే మనము వెల్ఫేర్ని చూస్తామన్నమాట. ఓకే, వెల్ఫేర్ ఎలా ఉంది అనేది మనము క్యాల్కులేట్ చేయడానికి ఇవి ఇండికేటర్గా మనము గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇవి మనము చూస్తామన్నమాట. ఓకే, సో గ్రోత్ అనేది మనకేంటి యూని డైరెక్షనల్, ఈ డెవలప్మెంట్ అనేది ఏంటి మల్టీ డైరెక్షనల్. సో మరి ఇప్పుడు ఇవి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద మనకు ఒక వేగ్ ఐడియా వచ్చింది. సో ఇవి మనము నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్దాము. సో హ్యూమన్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళాలంటే మనం 4 పిల్లర్స్ డిస్కస్ చేయాలన్నమాట. ఈక్విటీ, ప్రొడక్టివిటీ, సస్టైనబిలిటీ అండ్ ఎంపవర్మెంట్ అని చూస్తాము. ఫస్ట్ ఈక్విటీ అంటే ఏంటి, ఈక్విటీ అంటే ఈక్వాలిటీ, సమానత్వంగా. ఓకే, సమానత్వంగా మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈ ఏదైతే జెండర్ బేస్డ్ కానీ, ఆడవారు కానీ, మగవారు కానీ
డిఫరెంట్ రేస్ పీపుల్ కానీ, డిఫరెంట్ ఇన్కమ్ పీపుల్ కానీ, డిఫరెంట్ క్లాస్ పీపుల్, కాస్ట్ పీపుల్ అందరికీ కానీ ఏం చేయాలి, ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో యాక్సెసిబిలిటీ అందరికీ కూడా సమానంగా ఉండాలి అని చెప్తామన్నమాట సొసైటీలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే స్కూల్ డ్రాప్అవుట్స్ అనేవి మనకి ఎక్కడంటే ఎక్కువగా బ్యాక్వర్డ్ రీజియన్స్లో మనకు చాలా ఎక్కువగా కనబడుతుంది అనమాట. ఎందుకు, వాళ్ళకు మేబీ వాళ్ళ దగ్గర స్కూలే లేకపోయి ఉండొచ్చు. ఒక రిమోట్ ఏరియా, సో వాళ్ళు ఒక రిమోట్ విలేజ్లో నుంచి స్కూల్ వెళ్ళాలనుకోండి, వాళ్ళ ఏరియాలో స్కూల్ 5th క్లాస్ వరకే ఉంది. నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్ స్కూల్ వెళ్ళాలంటే పక్క ఊరికి వెళ్ళాలి. ఆ పక్క ఊరి దగ్గర వెళ్ళాలంటే ఒక నది ఇక్కడ ఫ్లో అవుతుంది అనుకోండి. ఓకే, సపోజ్ ఇక్కడ నది ఫ్లో అవుతుంది, వాళ్ళు అది క్రాస్ చేయాలి. ఇక్కడ బ్రిడ్జ్ లేదనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారు, సరే బ్రిడ్జ్ దాటి ఎవరు వెళ్తారు, అంటే నదిని ఇలా క్రాస్ చేసి వెళ్ళాలంటే కష్టం, సో ఇంకా చాలే చదువుకుంది, నేను ఇక్కడే ఇంకేదైనా పని చేసుకుంటాను అని వాళ్ళు అక్కడ ఆగిపోతారనమాట. దీని అర్థం ఏంటి, కానీ ఇక్కడ ఈ ఊర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం దీనికి యాక్సెస్ అవుతారు. సో దీని అర్థం ఏంటి, మనకు అక్కడ డ్రాప్ అవుట్ అనేది ఎక్కడ మారుమూల ప్రాంతాలలో. ఎందుకు, వాళ్ళకు ఆ యాక్సెసిబిలిటీ, ఆ ఈక్వాలిటీ అనేది లేదనమాట. ఓకే, సో ఇది మనము ఎప్పుడైతే ఈ ఈక్వాలిటీ లేకుంటే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఎడ్యుకేషన్ దగ్గర ఏమవుతుంది, యాక్సెస్ అనేది లేకపోవచ్చు. మేబీ ఈ ఊర్లో ఉండే అమ్మాయికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, 5th క్లాస్ వరకు ఏమో చదివింది, దాని తర్వాత చదవలేకపోయింది, సో డాక్టర్ అవ్వలేకపోయింది. ఎందుకు అవ్వలేకపోయింది, అక్కడ ఈక్వల్ యాక్సెస్ ఆఫ్ రీసోర్సెస్ అనేవి లేవు కాబట్టి. ఓకే, సో దీన్ని మనము ఈక్వాలిటీ అంటాం. నెక్స్ట్ సస్టైనబిలిటీ అంటే ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ ఆపర్చునిటీస్, కంటిన్యూటీ అని చెప్తామన్నమాట. సస్టైన్ అవ్వడం అంటే కంటిన్యూ అవ్వడం, ఫ్యూచర్లో కూడా అది కంటిన్యూ అవుతూ ఉండాలన్నమాట. మనకు SDG గోల్స్ ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఆ గోల్స్ అవే మాట్లాడతాయి అనమాట. ఏం మాట్లాడితే సస్టైనబిలిటీ, ఎన్విరాన్మెంట్లో సస్టైనబిలిటీ గురించి ఆ గోల్స్ మాట్లాడతాయి. ఓకే, అలా మనకు సస్టైనబిలిటీ అనేది ఉండాలన్నమాట. అంటే రీసోర్సెస్ అయిపోకూడదు, ఫర్దర్గా కూడా ఆ ఛాన్సెస్ ఉండాలి. ఇవాళ వరకు మాత్రమే మనము చూడకూడదు అనమాట ఇవి. సో నెక్స్ట్ రేపు తర్వాత నెక్స్ట్ మన పిల్లల జనరేషన్, వాళ్ళ పిల్లల జనరేషన్, ఇది మనము చూస్తూ ఉండాలి, ఇది మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఎస్పెషల్లీ మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట ఆ కంటిన్యూటీని. సేమ్ ఆపర్చునిటీస్ ఇలా మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు చాయిసెస్ అనేవి ఉంటాయన్నమాట. అది ఎన్విరాన్మెంటల్గా, ఫైనాన్షియల్గా అండ్ హ్యూమన్ రిసోర్స్ పరంగా కూడా మనము ఇవన్నీ కూడా సస్టైనబిలిటీని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే, ఎప్పుడైతే మనం మిస్యూజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మన ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి దెబ్బ తింటాయన్నమాట. ఓకే, సో సస్టైనబిలిటీ అంటే కంటిన్యూగా అవైలబుల్ ఉండడం ఆపర్చునిటీస్ అనేవి. ఓకే, దీన్ని మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటాము. గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒకటి చూసుకుంటే, అమ్మాయిల్ని బాగా మనము చదివిస్తూ ఉన్నామనుకోండి. ఓకే, వాళ్ళు కెరియర్లో మంచి చాయిస్లు తీసుకుంటారు. వాళ్ళు డాక్టర్స్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు, జడ్జెస్ అవ్వచ్చు, IAS ఆఫీసర్స్ అవ్వచ్చు. వీళ్ళంతా కూడా మనకు వీళ్ళు ఏం చేస్తారు, మనకు పబ్లిక్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బెటర్ లైఫ్ స్టైల్ అనేది లివ్ చేస్తుంది. ఓకే, ఇది ఎలా జరిగింది, అమ్మాయిల్ని కంటిన్యూగా స్కూల్కి పంపడం వల్ల, స్కూల్ డ్రాప్ అవుట్ అనేది లేకపోవడం వల్ల, సస్టైనబిలిటీ లేకపోవడం ఉండడం వల్ల అందులో. ఓకే, అది సస్టైనబిలిటీ. నెక్స్ట్ ఏంటి, ప్రొడక్టివిటీని మనం ఎలా చెప్తామంటే, హ్యూమన్ లేబర్ మనకు హ్యూమన్స్ ఎలా మనకు ప్రొడక్టివిటీకి హెల్ప్ చేస్తున్నారు, త్రూ వర్క్ ద్వారా పని చేసి మనకు ప్రొడక్షన్ అనేది ఎలా డెవలప్ చేస్తున్నారు అనేదాన్ని మనము ఈ ప్రొడక్టివిటీ అంటాము. ఎస్పెషల్లీ ఏదైనా నేషన్ డెవలప్ అవ్వాలంటే మేజర్ ఫోర్స్ ఏంటి, మ్యాన్ ఫోర్స్ అనే చెప్తామన్నమాట. ఓకే, సో ఎవరి దగ్గర అయితే హ్యూమన్స్ బాగా మంచి బలం ఉంటుందో అక్కడ బాగా డెవలప్మెంట్ అనేది అవుతుంది అని చెప్తాము. ఇప్పుడు చూడండి, జపాన్లో ఏంటంటే చాలామంది ఇప్పుడు రిటైర్డ్ అయ్యే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇండియా నుంచి కొందరు ఆల్మోస్ట్ 2 lakh పీపుల్ని పిలుచుకుంటున్నారనమాట వాళ్ళ దేశంలో పనిచేయడానికి. ఎందుకు, వాళ్ళ దగ్గర హ్యూమన్ సోర్స్ అనేది తగ్గిపోతుంది కాబట్టి. సో ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే అక్కడ ప్రొడక్టివిటీ కావాలనుకుంటే ఏం కావాలి, ముందుగా హ్యూమన్ సోర్స్ అనేది, హ్యూమన్ లేబర్ అనేది కావాలి. నెక్స్ట్ ఏంటి, ఎంపవర్మెంట్. ఓకే, ఎంపవర్మెంట్ ఏంటి, మనకు ఈ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మనకు ఇండియాకి ఎంతమంది ఆడవారు మనకు పార్లమెంట్లో ఉన్నారు, ఎంతమంది లా మేకింగ్లో ఉన్నారు. ఈ ఫీమేల్ కూడా లా మేకింగ్లో ఉంటేనే కదా మనకు ఇంకా కూడా మంచి పాలసీస్ వస్తాయి, అంటే వాళ్ళు బెటర్ అండర్స్టాండ్ చేసుకుంటారు అనేది ఒక కాన్సెప్ట్ మనం చెప్పుకున్నా కూడా, అంటే ఏవి మనకు ఎక్కువగా రిప్రజెంటేషన్గా మనం తీసుకోవచ్చు అక్కడ అంటే, ఎప్పుడైతే విమెన్
రాజకీయాల్లోకి వస్తారో అది వాళ్ళు మేజర్గా ఏం చెప్తారంటే విమెన్ని అండర్స్టాండ్ చేసుకుంటారు అని చెప్తారు. కానీ ఈ కాన్సెప్ట్ విమెన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి విమెనే అవ్వాల్సిన అవసరం లేదు. జెంట్స్ కూడా విమెన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు అనమాట వాళ్ళ ప్రాబ్లమ్స్ని. ఇది ఏంటి మేజర్గా మనం చూసేదంటే విమెన్ పాలిటిక్స్లో ఎందుకు రావంటే అదొక ఎంపవర్మెంట్, అది కూడా ఒక ప్రొఫెషన్. ఇప్పుడు ఎందుకు అమ్మాయిలంతా డాక్టర్లు అవుతారు అని ఇప్పుడు ఎలా చెప్తారో, ఇప్పుడు అమ్మాయిలంతా ఎందుకు రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అనేది కూడా ఒక ఆ డాక్టర్ లెవెల్కి ఈ పాలిటిక్స్ని తీసుకురావడం మనం ఏమంటామంటే దాన్ని ఎంపవర్మెంట్ అంటాం అనమాట. అంటే ఒక అమ్మాయి డాక్టర్ అయ్యి ఒక ప్రాణంని నిలబెట్టడం ఎలా చూస్తారో అలా ఒక అమ్మాయి చీఫ్ మినిస్టర్ అయ్యి, లైక్ మనం జయలలిత తీసుకోవచ్చు, మమతా బెనర్జీ తీసుకోవచ్చు, ఒక రాష్ట్రాన్ని నడిపించవచ్చు అనే దానికి ఎంపవర్మెంట్ అని చెప్తామన్నమాట. అలా మనము ఎంపవర్మెంట్ని చెప్తాం. ఎంపవర్మెంట్ అనేది ఉండాలి, బీఎడ్ అది ఏ విమెన్ జెండర్కి సంబంధించిందే అయి ఉండొచ్చు, లేదా కాస్ట్కి సంబంధించి అయి ఉండొచ్చు, రేస్కి సంబంధించి కూడా అయి ఉండొచ్చు. ఓకే, సో ఎంపవర్మెంట్ అనేది ఏంటి, మనకు ఒక చాయిస్, ఒక పవర్ ఇస్తుంది అనమాట. చాయిస్ చేసుకోవడానికి, చూస్ చేసుకోవడానికి మనకు ఒక పవర్ ఇస్తుంది. దాన్నే మనము ఎంపవర్మెంట్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ అప్రోచెస్ టు హ్యూమన్ డెవలప్మెంట్. మనకు అప్రోచెస్ ఏంటి, మనం మరి ఈ మానవుడి ఎదుగుదల ఏదైతే ఉందో, అభివృద్ధి ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళాలంటే మనము ఏమేమి కావాలి మనకు అప్రోచెస్ అంటే 4 అప్రోచెస్ చెప్పుకుంటాము. ముందుగా ఏంటి, ఇన్కమ్. సో ఫస్ట్ మనీ అనమాట. సో ఇన్కమ్ బాగా ఉంటే మనకు ఎలా ఉంటుంది, ఎక్కువ చాయిసెస్ తీసుకోవచ్చు. సో మంచి చాయిస్, ఎక్కువ చాయిస్ ఉంటాయి. మనము లిమిట్స్ ఏవైతే ఉంటాయో మనకు ఆ లిమిట్స్ని పక్కన పెట్టి కూడా మనము ఏం చేస్తారో హ్యూమన్ డెవలప్మెంట్ కోసం మనము చాయిస్ అనేది తీసుకోవచ్చు అనమాట. మనీ బాగా ఉంది, సో మనీ బాగా ఉంటే ఏమవుతుంది, ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆప్షన్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, బెటర్ ఆప్షన్ చూస్ చేసుకుంటే బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటుంది అని చెప్తాం. నెక్స్ట్ ఏంటి, ఇన్కమ్ ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఒక ఇన్కమ్ ఉంది, ఇప్పుడు బేసిక్ నీడ్స్ కావాలి. బేసిక్ నీడ్స్ కావాలంటే బేసిక్ నీడ్స్ ఏం చెప్తాం మనము, హెల్త్, ఎడ్యుకేషన్, ఫుడ్, వాటర్ సప్లై, శానిటేషన్, హౌసింగ్, ఇవన్నీ కూడా మనము బేసిక్ నీడ్స్ కింద చెప్తాము. ఓకే, ఈ బేసిక్ నీడ్స్ మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ILO అని చెప్తాం, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఈ బేసిక్ నీడ్స్ కూడా ఫస్ట్ మనీ, ఓకే మనీ, నెక్స్ట్ బేసిక్ నీడ్స్, తర్వాత క్యాపబిలిటీ. ఈ క్యాపబిలిటీ ఏంటి, మనకు ఈ బేసిక్ నీడ్స్లో మనము ఏమేమి అచీవ్ చేయగలం, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇంకా యాక్సెస్ టు రిసోర్సెస్ కానీ, ఇవన్నీ కూడా మనకు కీ రీజన్స్ అని చెప్తాము, మనము కీ ఇంపార్టెంట్ ఫీచర్స్ అని చెప్తాము. హ్యూమన్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఎస్పెషల్లీ క్యాపబిలిటీ, కెపాసిటీ, దేంట్లో హెల్త్లో కానీ, ఎడ్యుకేషన్లో అండ్ రిసోర్సెస్లో యాక్సెసిబిలిటీ మనకు బాగా ఉండాలి. ఆ కెపాసిటీ ఆ ఫ్యామిలీకి ఉండాలి ఇవి యాక్సెస్ చేయడానికి అనేది. ఓకే, సో బేసిక్ నీడ్స్కి క్యాపబిలిటీకి మనము డిఫరెన్స్ కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఫుడ్ అండ్ వాటర్ అనేది మనము ఈజీగా ఎక్కడైనా దొరికిపోతుందని చెప్తామన్నమాట. ఫర్ సపోజ్ ఒక 5-10 రూపీస్ పే చేసినా కూడా, ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్లోనే 5 రూపీస్ పే చేస్తే ఫుడ్ పెడుతున్నారు గవర్నమెంట్ స్కీమ్స్ బయట ప్రజలకు. సో అది బేసిక్ నీడ్ కింద చెప్తాము. కానీ క్యాపబిలిటీ ఈజ్ డిఫరెంట్. సో ఇప్పుడు 5-10 రూపీస్కి మనకి ఎడ్యుకేషన్ రాదు, హెల్త్ రాదు. ఓకే, సో బేసిక్ నీడ్స్కి క్యాపబిలిటీకి డిఫరెన్స్ ఇదని చెప్తాం. నెక్స్ట్ వెల్ఫేర్ యాక్టివిటీస్. ఈ వెల్ఫేర్ అంటే గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది మనకు ఈ ఎడ్యుకేషన్కి కానీ, హెల్త్కి కానీ, బేసిక్ నీడ్స్, కమ్యూనిటీస్కి కానీ గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది, ఎంతమంది హ్యూమన్ బెనిఫిషరీస్ ఉన్నారు, ఓకే ఈ గవర్నమెంట్ వల్ల ఎంతమందికి ఈ హ్యూమన్ వెల్ఫేర్ అయింది అనేది, బెనిఫిట్ అయింది అనేది మనము వెల్ఫేర్ అని చెప్తాము. అలా మనకు ఇన్కమ్, ఇంకా బేసిక్ నీడ్స్ అండ్ క్యాపబిలిటీ, వెల్ఫేర్ మనకు 4 పిల్లర్స్ అని చెప్తాము దీనికి, హ్యూమన్ డెవలప్మెంట్కి. సో మరి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది మనం ఎలా మెజర్ చేస్తామంటే మనము ఇండెక్సెస్ చెప్పుకుంటాం అనమాట. కొన్ని రిపోర్ట్స్ చెప్పుకుంటాం. అందులో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని 5 ఇండెక్సెస్ చెప్పుకుంటాం అనమాట. అవి ఏంటి అనేది ఒకసారి చూడండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఫస్ట్గా దీన్ని పబ్లిష్ చేసేది ఎవరు, UNDP, ఓకే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేస్తారు. దీన్ని బట్టి ఏంటంటే ఒక కంట్రీలో ఒక మానవుడి ఈ అభివృద్ధి అనేది ఎలా ఉంది అనేది చెప్తారనమాట. ఇది ఇన్కమ్ బేస్డ్ కాదు. ఓకే, అంటే ఫర్ సపోజ్ అమెరికా ఇన్కమ్ బాగా ఉంది అలా అని అమెరికా HDAలో ఫస్ట్ ఉందా, కాదు, అమెరికా లేదు. ఓకే, ఫస్ట్లో. సో అమెరికా ఎక్కడో 5th or 6th పొజిషన్లో ఉంటుంది.
దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇన్కమ్కి హ్యూమన్ డెవలప్మెంట్కి సంబంధం లేదు. ఓకే, సో వెల్ఫేర్, హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే డెవలప్మెంట్ అనే వర్డ్ వస్తుందో అక్కడ మీరు వెల్ఫేర్ని తీసుకురండి. ఓకే, వెల్ఫేర్. ఓకే, మానవుడి అభివృద్ధి, వాళ్ళు పర్సనల్గా వాళ్ళ హెల్త్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ కానీ, ఇవి మనం చూస్తాం. మరి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ అప్రోచ్ని ఎవరు తీసుకొచ్చారంటే మహబూబ్ అల్ హక్ అని చెప్తాము. ఈయన ఎవరంటే పాకిస్తాన్ ప్రొఫెసర్ తీసుకొచ్చారనమాట. పాకిస్తాన్ ప్రొఫెసర్ అండ్ మన ఇండియా ప్రొఫెసర్ అమర్త్య సేన్ ఇద్దరు కలిసి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో హ్యూమన్ కేపబిలిటీస్ని వీళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. ఇదేంటంటే మనకు ఫోకస్ అనేది, డెవలప్మెంట్ ఆఫ్ ఫోకస్ అనేది ఈ ఇన్కమ్ నుంచి మనకు పీపుల్ సెంటర్డ్ పాలసీస్ వరకు తీసుకురావాలి అని చెప్తారనమాట. అంటే ఎంతసేపు మనీ పెంచుకోవడం కాదు, ఆ పెంచిన మనీని తీసుకొచ్చి ఎక్కడ ఖర్చు పెట్టాలి, హ్యూమన్స్ డెవలప్మెంట్, మనుషులను డెవలప్ చేయడానికి ఆ మనీని పీపుల్ సెంటర్ పాలసీస్ని తీసుకురావడానికి ఖర్చు పెట్టాలి అని చెప్తారనమాట. ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మాట్లాడేది. మరి ఇందులో 3 డైమెన్షన్స్ ఉంటాయి, బేసిక్ డైమెన్షన్స్. అవేంటంటే అ లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ ఒకటి, ఇంకా యాక్సెస్ టు నాలెడ్జ్, ఇంకా డీసెంట్ లివింగ్ స్టాండర్డ్. ఇది మనము 3 బేసిక్ డైమెన్షన్స్ అని చెప్తాము. మరి హెచ్డిఐ రిపోర్ట్ 2022 కానీ చూసినట్లయితే ఇండియా ర్యాంక్ మనకు 132 అవుట్ ఆఫ్ 191 కంట్రీస్లో వచ్చిందనమాట. సో 132 అంటే చాలా బాగా రాలేదు. ఓకే, సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ బాగా రాలేదని చెప్తాము. ఓకే, మనవి ఏవైతే పక్క దేశాలు ఉన్నాయో, ఈ శ్రీలంక కానీ బంగ్లాదేశ్ కానీ, మనతో పోల్చుకుంటే వీళ్ళ ఇన్కమ్ తక్కువ, వీళ్ళ కంట్రీ ఇన్కమ్. కానీ వీళ్ళ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే వీళ్ళ హెల్త్ బాగుంది, వీళ్ళ ఎడ్యుకేషన్ బాగుంది, వీళ్ళ లివింగ్ స్టాండర్డ్ కూడా బాగుంది అని చెప్తామన్నమాట రిపోర్ట్ ప్రకారం. ఓకే, సో ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ ఏంటి, ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అంటే ఇప్పుడు ఏదైతే హెచ్డిఐ చూసామో, హ్యూమన్ డెవలప్మెంట్ చూసామో, ఇందులో మనము ఇన్ఈక్వాలిటీని మేజర్గా చూస్తామన్నమాట. సో ఈ ఇన్ఈక్వాలిటీని బట్టి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా ఉంది అనేది చెప్తాము. ఓకే, అది మనము ఈ హెచ్డిఐకి దీనికి డిఫరెన్స్ అని చెప్తాం. సో మోస్ట్లీ ఎవరైతే ఆపర్చునిటీస్ లేవో, ఇన్ఈక్వాలిటీ ఉందో, అది కాస్ట్ బేస్డ్ కానీ, రేస్ బేస్డ్ కానీ, రిలీజన్ బేస్డ్ కానీ, జెండర్ బేస్డ్ కానీ, ఆ ఇన్ఈక్వాలిటీ ఎక్కడైతే వచ్చిందో, ఓకే, దాన్ని క్యాలిక్యులేట్ చేసి మనము ఈ ఐఏహెచ్డిఐ, ఓకే, ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చెప్తామన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని ఎలా చూస్తాము, కంట్రీ వైడ్ మనము యావరేజ్ని చూస్తాము. అచీవ్మెంట్ ఆఫ్ హెల్త్ కానీ, ఎడ్యుకేషన్, ఇన్కమ్ కానీ కంట్రీ వైడ్ ఎలా ఉంది అంటే ఈ మనము యావరేజ్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాము ఇన్ఈక్వాలిటీకు. సో 2 కంట్రీస్ మనం తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ విత్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అచీవ్మెంట్స్ కానీ తీసుకున్నామంటే వాళ్ళకి ఏంటంటే సేమ్ యావరేజ్ హెచ్డిఐ వాల్యూ అయితే ఉంటుంది. ఓకే, కానీ వాళ్ళకు ఈ ఎవరైతే ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ ఏదైతే ఉంటుందో ఐహెచ్డిఐ అనేది డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకు హెచ్డిఐ సేమ్ ఉన్నా కూడా ఐహెచ్డిఐ సేమ్ ఉండకపోవచ్చు. ఓకే, అది డిఫరెన్స్ అయి ఉండొచ్చు. ఓకే, ఈ హెచ్డిఐకి ఐహెచ్డిఐకి పెద్దగా తేడా లేదు. ఓన్లీ థింగ్ మనం ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సేమ్ అవే మనకు డైమెన్షన్స్ ఉన్నాయి, హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఇన్కమ్ ఉంది, కానీ ఇక్కడ మనము ఇన్ఈక్వాలిటీ చూస్తున్నాం అన్నమాట. ఓకే, దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ హియర్. సో మనము నెక్స్ట్ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనకు ఏంటి, ఇది మనము విమెన్ అండ్ మెన్ కింద చూసుకుంటాం అనమాట జెండర్. ఓకే, సో ఆడవారు మగవారికి మనకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, ఇంతసేపు మనము ఓవరాల్గా మాట్లాడుకున్నాము, హెల్త్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇన్కమ్ ఎలా ఉందని. ఇప్పుడు సేమ్ ఇవే ఉమెన్ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇన్కమ్ ఎలా ఉంది, మెన్తో పోల్చుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, హెల్త్, ఇన్కమ్ ఎలా ఉంది అని. ఓకే, సో కంపేర్ టు మెన్, విమెన్కి ఎప్పుడో మనకి ఇప్పుడు ఇండియాలో తక్కువగానే ఉంది అని చెప్తామన్నమాట. ఓకే, వరల్డ్ వైడ్లో చూసుకున్నా కూడా మెన్కి ఎక్కువగా ఈ డెవలప్మెంట్ అనేది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్లో డెవలప్మెంట్ అనేది మెన్కి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, సో మనము దీన్ని ఎలా చూస్తామంటే విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కౌంటర్ పార్ట్ ఎవరైతే మేల్ ఉంటారో వాళ్ళతో ఫార్ లాగింగ్ ఉంటారు. బీఇట్ వాళ్ళ ఆఫీస్లో కానీ, ఆఫీస్లో అయినా చూడండి, కొన్ని సేమ్ పొజిషన్స్ ఇచ్చినా కూడా, సేమ్ ర్యాంకింగ్లో ఉన్నా కూడా వీళ్ళకు తక్కువ శాలరీస్ ఉంటాయన్నమాట. విమెన్కి తక్కువ శాలరీస్ ఇస్తారు కంపేర్ టు మెన్. మేబీ వాళ్ళు సేమ్ వర్క్ చేస్తుండొచ్చు, స్టిల్ వాళ్ళకు ఈ జెండర్ గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఈ రియల్ జెండర్ గ్యాప్ అనేది అర్థం చేసుకోవడానికి ఈ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట.
ఇండియా అనేది మార్జిన్లో ఉందని చెప్తాము, బెటర్మెంట్కి దగ్గరలో ఉంది. సౌత్ ఏషియాలో మనము మార్జిన్లో చూసినట్లయితే జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనము ఓకే. సో 0.29 నుంచి మనకు 0.28 వచ్చిందంట. సో ఇది మనము జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, దాన్ని బట్టి మనకు ఇండియా ఎలా ఉంది అని చెప్తాం, ఇండియాలో జెండర్ ఈక్వాలిటీ ఎలా ఉంది అని. నెక్స్ట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. సో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హ్యూమన్ డెవలప్మెంట్కి ఒక పెద్ద బ్యారియర్ అని చెప్తాము. ఎలా అంటే ఇప్పుడు ఈ ఈక్వాలిటీకి సెన్సెస్ మన ఎప్పుడైతే రిపోర్ట్స్ ఉంటాయో, ఇప్పుడు మేల్ ఫీమేల్ ఓకే, ఫీమేల్ రిపోర్ట్స్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో అప్పుడు ఏమవుతుంది, దీన్ని బట్టి మనము బెటర్ పాలసీస్ అనేవి ప్రిపేర్ చేస్తాం. బెటర్ పాలసీస్ ప్రిపేర్ చేస్తే ఏమవుతుంది, హ్యూమన్ డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది. సో హెచ్డిఏ బాగా ఉంటే ఏమవుతుంది, ఓవరాల్గా కంట్రీ డెవలప్ అవుతుంది అని చెప్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ఈక్వాలిటీని ఫినిష్ చేయడానికి మనకు వచ్చిన పాలసీ ఏదైనా మనము ఒకవేళ చెప్పుకుంటే ఎగ్జాంపుల్గా బేటీ బచావ్ బేటీ పడావ్. ఓకే, బేటీ బచావ్ బేటీ పడావ్ ఇదేంటి మనకు, సో ఇది పడావ్. ఓకే, ఇది ఫీమేల్ లిటరసీని పెంచడానికి మనము ఈ పాలసీని తీసుకొచ్చామని చెప్తాము. లిటరసీ ఎడ్యుకేషన్ని బాగా పెరుగుతుంది అండ్ చైల్డ్ మ్యారేజెస్ అనేవి బాగా తగ్గిపోతాయి. సో దీనివల్ల ఏమైంది, మనకు ఎడ్యుకేషన్ పెరిగినప్పుడు ఓకే స్కూల్ డ్రాప్అవుట్ అనేది తగ్గిపోతే మనకు ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది పడిపోతుంది. అండ్ మనకు ఆపర్చునిటీస్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఈక్వల్గా ఉంటారు అని చెప్తాము. సో ఇదేంటి, మనము జెండర్ ఇన్ఈక్వాలిటీ అది ఎక్కడ ఉండొచ్చు, హెల్త్లో ఉండొచ్చు, ఎడ్యుకేషన్ కానీ, పొలిటికల్ రిప్రజెంటేషన్ కానీ, లేబర్ మార్కెట్స్లో కానీ మనము ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీని చూస్తాము. ఓకే, సో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఏం చేస్తుంది, మనకు హెచ్డిఐలో మంచి పాలసీస్ ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్తామన్నమాట. ఓకే, మరి ఇండియా ఎలా ఉంది అని అంటే 162 కంట్రీస్లో మనము 27th ర్యాంక్ వచ్చింది మనకు ఇన్ 2023 రిపోర్ట్ ఇది. ఓకే, ఈవెన్ పాకిస్తాన్ చూడండి 142లో ఉంది, బంగ్లాదేశ్ చూడండి 59లో ఉంది, చైనా 107లో ఉంది, నేపాల్ 116లో ఉంది, అండ్ శ్రీలంక 115, భూటాన్ 103. మన పొరుగు దేశాలు మనకంటే బాగా చేస్తున్నాయి అని చెప్తాము, ఎక్సెప్ట్ పాకిస్తాన్ తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా మనకంటే వీళ్ళ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేది బాగా ఉంది అని చెప్తామన్నమాట. ఓకే, సో మరి ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే రీప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉంది వీళ్ళది. ఓకే, అంటే ఎవరైతే ఈ బర్త్ రేట్ ఏదైతే ఉంటుందో, మెటర్నల్ మోర్టాలిటీ రేట్, విమెన్ ఎవరైతే బర్త్ ఇచ్చిన తర్వాత పిల్లల్ని కన్న తర్వాత కొన్నిసార్లు ఉమెన్కి కాంప్లికేషన్స్ వచ్చి, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. దాన్ని మనము మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అని చెప్తామన్నమాట. సో ఆ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది అనేది మెజర్ చేస్తాము, రీప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉంది అని తెలియడానికి. ఓకే, ఇంకా అడల్ట్స్ బర్త్ రేట్ అంటాం. అడల్ట్స్ బర్త్ రేట్ అంటే లైక్ చైల్డ్ మ్యారేజెస్, ఎవరైనా లైక్ 14 or 15 ఇయర్స్లోనే పెళ్ళి అయిపోయింది అనుకోండి అమ్మాయికి, సో వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే, సో 15 or 16 ఇయర్స్కి ప్రెగ్నెంట్ అయితే మనం ఏమంటాం, అడల్ట్స్ బర్త్ రేట్. సో ఈ 16 ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళు ఎంతమంది పిల్లల్ని కన్నారు అనేది మనము అడల్ట్స్ బర్త్ రేట్ అంటాము. సో మోర్టాలిటీ రేట్ అండ్ ఈ అడల్ట్స్ బర్త్ రేట్ని బట్టి మనము ఈ మెజర్మెంట్ని బట్టి రీప్రొడక్టివ్ హెల్త్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఇంకా ఎకనామిక్ స్టేటస్ని మనము ఏంటి, ఇది లేబర్ మార్కెట్లో పార్టిసిపేషన్ ఏంటి అంటే ఎంతమంది లేబర్ ఫోర్స్లో విమెన్ ఉన్నారు, ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు. ఓకే, దీన్ని బట్టి మనము ఈ ఎకనామిక్ స్టేటస్ని చూస్తాము. నెక్స్ట్ ఎంపవర్మెంట్, ఎంత పోర్షన్లో మనకు ఫీమేల్ అండ్ మేల్ మనకు పార్లమెంట్లో ఉన్నారు, రిప్రజెంట్ చేస్తున్నారు, గవర్నమెంట్లో ఉన్నారు, డిఫరెంట్ సర్వీసెస్లో ఉన్నారు అనేది మనం ఎంపవర్మెంట్ని చూస్తామన్నమాట. సో ఇదేంటి మనకు ఈ రిపోర్ట్ ఏమిస్తుంది, మనకు ఒక గ్రూప్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ని ఇస్తుంది అనమాట. అది ఏవైతే మహిళలకు కానీ, ఆడవాళ్ళు అమ్మాయిలకు కానీ ఏవైతే వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఈక్వాలిటీ, ప్రపంచంలో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఫేస్ చేస్తున్నారో మనము ఈ రిపోర్ట్ ద్వారా చూడొచ్చు అనమాట. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నీ ఉన్నాయి కదా మనకు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎస్డిజి గోల్స్. అందులో మనము ఎస్డిజి గోల్ 5 మనకి ఏముంది, అచీవ్ జెండర్ ఈక్వాలిటీ బై 2030. జెండర్ ఈక్వాలిటీ ఏదైతే ఉందో 2030 అంతా మనము ఈ ఇన్ఈక్వాలిటీ అనేది ప్రపంచంలో అయిపోవాలి అని చెప్తారనమాట. ఓకే, సో
నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఇప్పుడు పావర్టీ చూద్దాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అయిపోయింది, జెండర్ అయిపోయింది, ఇప్పుడు పావర్టీకి వస్తాం. ఓకే, పావర్టీ ఇండెక్స్ మనకి ఇది ఎవరిస్తారు అని అంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అని అంటాము. ఓపీహెచ్ఐ అండ్ యుఎన్డిపి ఇద్దరు కలిసి మనకు ఈ ఎంపీఐ ఇస్తారనమాట. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఇస్తారు. ఓకే, ఈ పావర్టీ ఇదేంటి మనము అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉంటుందో ఇది ఒక డీసెంట్ లైఫ్ స్టైల్ని, అంటే ఒక మినిమం స్టాండర్డ్ లైఫ్ స్టైల్ని ఒక మనిషి బ్రతకటానికి వాళ్ళ దగ్గర మనము వాళ్ళకి ఏమి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ పావర్టీలో ఉన్నారా, వాళ్ళు అచీవ్ చేయడానికి వాళ్ళ దగ్గర అంత ఇన్కమ్ ఉందా ఈ పావర్టీలో నుంచి బయటికి రావడానికి అనేది మనం చూస్తామన్నమాట. మల్టీ డైరెక్షనల్లో చూస్తాము. ఓకే, అంటే ఒక డైరెక్షన్లో పావర్టీ చూడము. పావర్టీ ఓన్లీ జాబ్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, రీసోర్సెస్ పరంగా కానీ కాకుండా అన్నిటినీ కలిపి అనమాట. అంటే ఇప్పుడు హెల్త్ పరంగా చూసుకున్నాం అనుకోండి, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకే, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళు హెల్త్కి వీళ్ళు స్పెండ్ చేయగలరు, ఎడ్యుకేషన్కి కానీ ఫుడ్కి కానీ వీళ్ళు మూడింటికి స్పెండ్ చేయగలరు. ఇంకొక ఫ్యామిలీ ఏంటి, ఫుడ్కి మాత్రమే వీళ్ళు స్పెండ్ చేయగలరు అనమాట. ఓకే, సో వీళ్ళకు హెల్త్ స్పెండ్ చేయలేరు, ఇంకా ఎడ్యుకేషన్కి వీళ్ళు స్పెండ్ చేయలేరు అనుకోండి. ఓకే, ఈ రెండింటికి వీళ్ళు స్పెండ్ చేయలేరు, కానీ వీళ్ళు మాత్రం మూడింటికి స్పెండ్ చేయగలరు. దీన్ని బట్టి ఏం అర్థమైంది మనకు, ఓకే వీళ్ళ దగ్గర ఫుడ్ ఉంది, వీళ్ళ దగ్గర ఫుడ్ అంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు పావర్టీ వీళ్ళు సమానంగా ఉన్నారు అని. కానీ దీని అర్థం అది కాదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంకా ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ కూడా లేదు, వీళ్ళ దగ్గర 3 ఉన్నాయి. సో ఈ రకంగా మనము హెల్త్ని చూసుకుంటాం, ఎడ్యుకేషన్ అండ్ లివింగ్ స్టాండర్డ్ 3 కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ని చూసుకుంటాం అనమాట. దీన్ని బట్టి కూడా మనము పావర్టీ ఇండెక్స్ని క్యాల్కులేట్ చేస్తామన్నమాట. మన ఏదైతే ఎస్డిజి గోల్స్ ఉన్నాయో అందులో ఫస్ట్ గోల్ ఏంటి మనకు, ఎండ్ పావర్టీ ఏదైతే ఉందో ప్రపంచంలో ఫస్ట్ దాన్ని అంతం చేయాలి అని చెప్తామన్నమాట. ఓకే, ఒకసారి మనకు నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది 75th ఇండిపెండెన్స్ అప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో. ఒకసారి చూద్దాం ఇది ఏం డేటా ఇచ్చారో. ఓకే, 13.5 crore ఇండియన్స్ మనకు ఎంపీఐ ఏదైతే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఉందో ఈ 5 yearsలో వీళ్ళు 13.5 crore పీపుల్ ఆ పావర్టీ నుంచి బయటపడ్డారు అని చెప్తారు. ఎస్పెషల్లీ ఎక్కడి నుంచి అంటే యూపీ దగ్గర నుంచి హైయెస్ట్ డిక్లైన్ నెంబర్ వచ్చింది 3.43 crore పీపుల్. ఇందులో ఈ 3.43 crore పీపుల్ మనకు యూపీలో నుంచే బయట పావర్టీలో నుంచి బెటర్ లివింగ్ స్టాండర్డ్ వచ్చారు. అంటే వాళ్ళు ఇప్పుడు హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఈ ఫుడ్ కానీ బాగా వాళ్ళు చూసుకోగలరు, బెటర్ లివింగ్ స్టాండర్డ్ ఉంది వాళ్ళకు అని చెప్తారనమాట. నెక్స్ట్ బీహార్, నెక్స్ట్ మధ్యప్రదేశ్ అని చెప్తాము. సో ఈ ఇంప్రూవ్మెంట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే న్యూట్రిషన్, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, శానిటేషన్, కుకింగ్ ఫ్యూయల్ ఇవన్నీ కూడా మనం ఇవి డైమెన్షన్స్గా చెప్పుకుంటాం అనమాట. ఓకే, స్టాండర్డ్స్గా చెప్పుకుంటాం. ఇక్కడ ఇచ్చాం చూడండి, మనము డైమెన్షన్స్ ఇండికేటర్స్ ఏం చెప్తాము, ఒక పావర్టీ ఇక్కడ తగ్గిపోయింది, ఇక్కడ పావర్టీ బాగా ఉందంటే మనం దేన్ని చూసి చెప్తాం, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ అండ్ లివింగ్ స్టాండర్డ్ చెప్తాము. హెల్త్లో న్యూట్రిషన్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ. అంటే చైల్డ్ మోర్టాలిటీ అంటే ఏంటి, చిన్నపిల్లల మరణం సంఖ్య అనమాట. ఓకే, ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారు, వాళ్ళు ఎంతమంది బాగా వాళ్ళ రేట్ ఎలా ఉంది, వాళ్ళ హెల్త్ రేట్ ఎలా ఉంది అనేది. ఓకే, ఎడ్యుకేషన్ వచ్చి ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎన్ని ఇయర్స్ వాళ్ళు చదువుతున్నారు అండ్ వాళ్ళ అటెండెన్స్ ఎలా ఉంది, వాళ్ళ స్కూల్కి రెగ్యులర్గా వస్తున్నారా అని. నెక్స్ట్ లివింగ్ స్టాండర్డ్స్, కుకింగ్ ఫ్యూయల్ కానీ, అంటే వాళ్ళు కట్టెల పొయ్యి మీద యూజ్ చేస్తున్నారా లేక గ్యాస్ స్టవ్ యూజ్ చేస్తున్నారా, ఓకే ఎల్పిజి గ్యాస్ యూజ్ చేస్తున్నారా. నెక్స్ట్ శానిటేషన్, వాళ్ళు శానిటేషన్ ఓపెన్ డెఫికేషన్ చేస్తున్నారా లేక వాళ్ళకంటూ పర్సనల్గా ఇంట్లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఉందా వాళ్ళకు. నెక్స్ట్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. నెక్స్ట్ వాళ్ళకు కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉందా, నెక్స్ట్ వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉందా, అండ్ వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా. ఇవన్నీ కూడా ఏంటి మనకు పావర్టీని క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేసే డైమెన్షన్స్ అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని చెప్తాము. ఇది కూడా సేమ్ మనకు జెండర్ ఇన్ఈక్వాలిటీ లాగానే ఉంటుంది. ఇది కూడా మన కీ డైమెన్షన్స్ ఏంటి, ఎకనామిక్ పార్టిసిపేషన్ ఎలా ఉంది విమెన్, ఇంకా ఎడ్యుకేషన్ ఎలా ఉంది, హెల్త్ అండ్ సర్వైవల్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్, ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఓకే, జీజేఎస్ స్కోర్ని మనం ఎలా చూస్తామంటే 1 వచ్చిందనుకోండి జెండర్ ఈక్వాలిటీ అనేది బాగా ఉంది అని అనమాట. ఓకే, 0 వచ్చిందనుకోండి కంప్లీట్ ఇన్ఇంపారిటీ, కంప్లీట్గా మనము 0 వస్తే ఎక్కువగా ఉంది జెండర్ ఇన్ఈక్వాలిటీ, అంటే ఫీమేల్ తక్కువగా ఉన్నారు, మేల్ ఎక్కువగా ఉన్నారు. అదే 1 వచ్చిందంటే ఇద్దరు బాగా సమానంగా ఉన్నారని. ఓకే, మరి దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఏవైతే గ్యాప్ ఉందో మెన్ అండ్ విమెన్కి, ఆడవారికి మగవారికి హెల్త్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఎకనామీ పాలిటిక్స్లో కానీ అది
ఆ గ్యాప్స్ని సమానం చేయాలి, దాన్ని ట్రాక్ చేయాలి అని చెప్తారనమాట. ఓకే, మరి ఈ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని మనకు ఎవరు రిలీజ్ చేస్తారు? WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? 127 అవుట్ ఆఫ్ 146 కంట్రీస్ అని చెప్తాము. ఓకే, లాస్ట్ రిపోర్ట్ మనం హ్యూమన్ డెవలప్మెంట్లో ఏం చెప్తాము అంటే వరల్డ్ బ్యాంక్స్ HCI అని చెప్తామన్నమాట. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ అని చెప్తాము. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ఏంటి మనకు అని అంటే, ఓకే, ఇది మనకు ప్రొడక్టివిటీని నెక్స్ట్ జనరేషన్ ప్రొడక్టివిటీని చెప్తుంది అనమాట. హ్యూమన్ క్యాపిటల్ అంటే హ్యూమన్స్ ప్రొడక్టివిటీ అని చెప్తాము. హ్యూమన్స్ వల్ల మనకు వచ్చే క్యాపిటల్, అంటే హ్యూమన్స్ పని చేయాలన్నమాట, వర్క్ ఫోర్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ జనరేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొడక్టివిటీ కోసము, సో వీళ్ళ గురించి మనము ఈ ఇండెక్స్లో మాట్లాడతామన్నమాట. వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, వాళ్ళకు ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనేది మనం చూస్తాం. దీన్ని 3 కాంపోనెంట్స్లో మనం చూస్తాము. ఒకటి సర్వైవల్ చూస్తాము, ఇంకా స్కూలింగ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ చూస్తాము, ఇంకా హెల్త్ ఎన్విరాన్మెంట్ వాళ్ళది ఎలా ఉంది అని చూస్తామన్నమాట. ఓకే, సర్వైవల్ చూసినట్లయితే అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటాము. అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి? 5 years కంటే తక్కువగా ఉండే ఏజ్ అంటే 1, 2, 3, 4 and 5 కూడా. ఓకే, ఈ ఇయర్స్లో చనిపోయిన పిల్లల రేట్ అంటే ఎంతమంది పిల్లలు చనిపోయారు అనేది, ఈ 5 yearsలో చనిపోయిన పిల్లలు ఎంతమంది అనేది మెజర్ చేస్తారనమాట, సర్వైవల్ రేట్. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? సో ఆ పిల్లలు ఎందుకు చనిపోయారు? న్యూట్రిషన్ ప్రాబ్లమా, హెల్త్ ఫెసిలిటీసా, సో పాలసీలో ఏదైనా డిఫెక్ట్ ఉందా, ఈ ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఆ ఫెసిలిటీసా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఈ అండర్ 5 మోర్టాలిటీ రేట్తో. ఓకే, సో ఇది ఫస్ట్ సర్వైవల్. నెక్స్ట్ ఏంటి? ఎక్స్పెక్టెడ్ స్కూలింగ్ ఇయర్స్, వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది, ఆ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది. ఓకే, అందరూ మ్యాథ్స్ చేయగలుగుతున్నారా, ఏ క్లాస్ పిల్లలు మ్యాథ్స్ చేయగలుగుతున్నారు, ఒక 5th క్లాస్ పిల్లవాడు కానీ 2nd క్లాస్ మ్యాథ్ ఇస్తే సబ్స్ట్రాక్షన్స్ కానీ అడిషన్స్ కానీ చేయగలుగుతున్నాడా అంటే అది క్వాలిటీని చెప్తుందనమాట ఇది. సో క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు ఎడ్యుకేషన్ మనము స్టూడెంట్స్ అచీవ్ చేయగలుగుతున్నారా, టెస్ట్ ప్రోగ్రామ్స్ పాస్ అవుతున్నారా అనేది మనము ఇందులో చూస్తామన్నమాట. దీంతోపాటు లాస్ట్ హెల్త్ ఎన్విరాన్మెంట్. ఓకే, అడల్ట్ సర్వైవింగ్ రేట్స్ ఏంటి అంటే అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో 18 years తర్వాత ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది మన పాపులేషన్ ఉంది అనేదన్నమాట. ఇంకా ఏంటి, ఇంకా మనము షంటింగ్ రేట్ అని చెప్తామన్నమాట. షంటింగ్ రేట్ అంటే ఏంటి? ఈ అండర్ 5 పిల్లలు ఎవరైతే ఉన్నారో, 5 years వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళలో ఎదుగుదల అంటే వాళ్ళు శారీరకంగా వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు అనేదన్నమాట. అంటే ఒక 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 బాబుని తీసుకుందాం అనుకోండి, ఆ బాబుకి 5 years ఆఫ్ ఏజ్ ఉండొచ్చు, కానీ అతను చూడటానికి ఎలా ఉంటాడంటే 3 years లాగానే కనపడతాడు అనమాట. 5 years లాగా కనపడ్డు. ఎందుకు? స్టంట్ అయిపోతున్నాడు అనమాట. అంటే అక్కడ ఈ ఎన్విరాన్మెంట్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఫుడ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కానీ, ఇన్కమ్ కానీ, ఇంకా గవర్నమెంట్ పాలసీస్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో ఇంతవరకు మనం ఇవన్నీ కూడా చూసినవేంటి? హ్యూమన్ డెవలప్మెంట్, మానవుడి అభివృద్ధి ఎలా జరుగుతుంది, అది మేల్ కానీ ఫీమేల్ కానీ ఎలా జరుగుతుంది అనేది మనం ఇంతవరకు డిస్కస్ చేస్తాం. ఓకే, సో హ్యూమన్ జియోగ్రఫీలో ఇది మనము ఫస్ట్ టాపిక్ కంప్లీట్ చేసాము. PDF కనుక మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది, అందులో మీరు జాయిన్ అయ్యి PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.